హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన కార్టూన్ ముచ్చట్లు ఛానల్. మీరంతా బాగున్నారని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. అలాగే పక్కకున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేస్తే మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇంకా నిన్న చేసిన వీడియోకి అందరు చాలా మంచిగా రెస్పాండ్ అయ్యారు ఫ్రెండ్స్. ఇంకా చాలా మంది అయితే వాయిస్ చేంజ్ చేయండి అని అంటున్నారు. అని ఫ్రెండ్స్, మా ఉన్న అన్ని వాయిస్లలో ఏదైతే మంచి వాయిస్ ఉందో అదే అన్ని క్యారెక్టర్స్కి పెట్టాము. కానీ వాయిస్ మేబీ మీరు వేరే ఛానల్ వాళ్ళని చూసి మాది కూడా కంపేర్ చేసి అంటున్నారేమో బాగాలేదని. మోస్ట్లీ మన ఒరిజినల్ గొంతు ఎట్లా ఉంటుందో అదే సౌండ్ వస్తుంది. ఇంకా ఎవరి వాయిస్ వాళ్ళది వేరే వేరే ఉంటుంది కదా. సో అందుకే మా వాయిస్ ఇలా ఉందని ఇంకా ఈ క్యారెక్టర్ వాయిస్కి అలా అడాప్ట్ అయ్యి అలా వస్తుంది. సో ఇప్పటి వరకు ఉన్న అన్ని దాంట్లో బెస్ట్ వాయిస్ మేము పెట్టాము. ఇంకా మీరు స్పెసిఫిక్గా చెప్పండి, అంటే ఏ క్యారెక్టర్ వాయిస్ మీకు నచ్చట్లేదో చెప్తే మేము అది ఏమన్నా చేంజ్ చేయొచ్చా అనేది మేము చూస్తాము. సో తప్పకుండా మీరు కమెంట్లో చెప్పండి ఏ క్యారెక్టర్ వాయిస్ మీకు నచ్చట్లేదో. సో మేము చెక్ చేసి దానికి ఇంకేమైనా మంచి వాయిస్ పెట్టవచ్చా అని చూసి మేము పెడతాము. సో తప్పకుండా అయితే మీరు కమెంట్లో చెప్పండి. ఇంక ఇవాళ వీడియో వచ్చేసి కిరాయి ఇంటికి వెళ్తే ఓనర్ పెట్టే కష్టాలు పార్ట్ 6 అన్నమాట. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. బిడ్డ, ఇక అవస్థ ఎట్లుంది ఇప్పుడు? కొంచెం తక్కువ ఉందా? అమ్మా, అప్పటికన్నా కొంచెం నయమే, కానీ నొప్పి అయితే ఇంకా ఉంది. ఇక నొప్పి గోళీ ఇచ్చింది కదా డాక్టర్, ఇక అదే వేసుకున్నా. ఇప్పుడు కొంచెం నయమే అనిపిస్తుంది, ఇక నిద్ర వస్తుంది బాగా. సరైతే బిడ్డ, ఇక వండుకో మరి. అమ్మా, ఆ ఇంటిదేమో నీళ్ళు ఇప్పుడు 1 గంట ఇడుస్తుందేమోనే. ఇప్పుడు 10 నుంచి 11 గంటల వరకు ఇడుస్తా అని చెప్పింది కదా. ఎట్లనే మరి మెల్లగా పట్టమంటావా? ఎందుకు బిడ్డ, నేను పడతా. నాకు ఇవాళ ఒకరోజు నేను పడతాను తీ. ఇక బిడ్డ, ఇక నేను రేపు పోవాలనుకున్నా. మరి ఏంది నీకు మరి అవస్థ బాగా అవుతుందా? ఎట్లా మరి ఉండమంటావా? అవునానే, అయ్యో మరి పోతావానే రేపు? ఉంటే మంచి ఉండే. ఇక నాకు అవస్థ బాగానే ఉంది, కానీ అక్కడ మరి తమ్మునికి బాపుకి బాగా ఇబ్బంది అవుతుందేమో. ఇక నువ్వు వచ్చి కూడా 2-3 రోజులు అవుతుంది కదనే. అదే బిడ్డ, అందుకే అడుగుతున్నా. ఇక నీకేమో అవస్తుంది, ఇడిచిపెట్టి పోబుద్ది అవుతులే. కానీ అక్కడ వాళ్ళిద్దరికి బాగా తిండి గోస్ అవుతుంది బిడ్డ. సరే నువ్వు, నేను ఎట్లెట్లా మెల్లగా లేస్తాను. ఇక గోళీలు వేసుకున్నా కదా, తక్కువ అవుతుందేమో. సరే సరే చూద్దాం. మరి రేపు నీకు జర తక్కువ ఉంటే అవస్థ పోతా నువ్వు పొద్దున బస్కి. సరే చూద్దాము. సరే బిడ్డ, నేను నీళ్ళు పట్టి వస్తాను. సరేనే అమ్మా. అదా ఎట్లుంది నొప్పి? ఇప్పుడు జర నయమే ఉన్నది. గోలేసుకున్నా కదా, జర తక్కువ ఉంది. అవునా? అదు చూసినావా మీ అమ్మకి నా మీద ఎంత పగ, ఎంత కోపం ఉందో. కడుపులో ఎంత పగ పెట్టుకుందో నా మీద. అల్లేమైంది? మళ్ళా మా అమ్మని తిడుతున్నావు? ఏం కావాలి ఏంది? చూసినావా నన్ను ఎట్లా కోపంతో నీ కుళ్ళుతో దొబ్బేసింది. నేనేమన్నా తప్పు చేసినా సరే, నేను ఒప్పుకుంటే తప్పయిందని కాలు మొక్కడానికి పోతే ఎట్లా దొబ్బేసింది చూసినావా? మరిగా ఏం చేద్దామే? ఇక ఆమె వద్దని వచ్చేసినాం. ఇక కోపం చల్లారాలంటే ఇక అట్లుంటది. నా అమ్మ చేసింది కూడా తప్పే, నేను కాదంటలేను. కానీ అది కావాలని చేయలేదు. అదేదో కొంచెం ఇట్లా జరపడానికి పోతే ఇక గట్టిగా అయినట్టుంది. ఇక అన్నీ అవుతుంది. మీ అమ్మని ఇట్లనే వెనకేసుకొచ్చుకొని మాట్లాడు. ఏందే బాగా మాట్లాడుతున్నావు? ఏదో నువ్వు పెద్ద మంచి ఘనకార్యం చేసి వచ్చినట్టు. నువ్వు నోర్ము, నువ్వు మంచిగా ఉంటే అయిపోయేది. ఇక గాయల్లే కావాలా మనకు పోవడానికి? వేరే ఇల్లు కొనడానికి నీకు శాతం అయితే లేదా? ఇక జీవితాంతం మీ అయ్య కట్టిన ఇంట్లోనే ఉందామని అనుకున్నావా? నీకంటూ ఒక ఇల్లు కట్టుకున్నాక శాతం అయితే లేదా ఏంది నీకు? అవ్వా, నిన్ను పలకరించడానికి వచ్చింది తప్పైందే. ఉన్న ఇంట్లో ఉండక కిరాయిల్లోనే వచ్చినావు. సాల్తి, ఇక నాకు కోపం తెప్పియకు. నీ ముఖం చూస్తేనే నాకు చిరాకు వస్తుంది. ఏం శాతం కాదు నీకైతే. ఒక ఇల్లు కొందాము, ఇంకెన్ని రోజుల ఉంచుతావు ఈ కిరాయి ఇంట్లో నన్ను? నీకు నువ్వు మంచిగా ఆఫీస్కి వీక్తావు, ఇక్కడ నన్ను అది సావ దొబ్బుతుంది. నన్ను సావ దొబ్బి కళ్ళు మూసేటట్టుంది అది ఇంటిది. అక్కడ పోతేనేమో మీ అమ్మ నన్ను సావు కొట్టింది, నడుమిరగ కొట్టింది. ఇక అట్లాంటి వాళ్ళతో ఉండమంటావా నన్ను? నాకు నువ్వు ఏం చేస్తావో తెలియదు. నాకు ఒక ఇల్లు కొను అంతే. ఇల్లు కొనాలనా? నీ అయ్యగిట్లా పెట్టిండానే నాకు కట్నం కింద అన్ని పైసలు ఇచ్చిండా? చేసుకుంది లవ్ మ్యారేజే కదా, 1 రూపాయి కట్నమన్నా పెట్టిర్రా?
సరే నేను కూడా అడగట్లేదు అని ఇల్లు దే అంటే ఎక్కడి నుంచి దేవాలని మీ అయ్య జాగిరి గిట్లా పెట్టిండు అక్కడ, లేకపోతే చెట్టు ఏమైనా పెట్టిండా పైసలు ఆడికెళ్ళి తెంపుకొచ్చి ఇల్లు కొనుక్కరానికి? ఏ నీకు మర్యాదగా ఉండదు చెప్తున్నా మా అయ్యనేమని అంటే. మరేందే నువ్వు మా అవ్వయ్యని తిడుతుంటే లేదు కానీ, ఓ పో బిల్డింగ్ దే అంట, పో నువ్వు తీసుకురా పో, మీ అయ్యవ్వ దగ్గర అడిగి తీసుకురా పో. నువ్వు ఎక్కువ నాటకాలు చేయకు, మెల్లగా మాట్లాడు, మా అమ్మ గడుంది. ఉంటే ఉండని ఈయనని, నీ బిడ్డే, ఆమె బిడ్డ ఎట్లుందో ఆమెకి అర్థం కావాలి. ఓ మా అర్థమేంటి ఇక వీకు. ఈక్తనే నా బుద్ధి గడ్డి తిని వచ్చిన నిన్ను అడగడానికి ఎట్లుందని. అయినా నీకు మంచి పని అయింది, గిట్లని కావాలి నీకు. ఏంది ఏమంటున్నావు? గొమ్మగొప్ప దిక్కడును నాకు పానానికి దాపరమైంది. అబ్బా వీం కూడా బాగా వస్తుంది. ఇక అక్కడ పోదామంటే అక్కడనేమో అది కొత్త కొట్టి చంపేటట్టుంది. ఈ ఇంట్లో ఉందామంటే ఇది నా ప్రాణం తీసి నా సావ కొడుతుంది. ఇక రేపు మా అమ్మ కూడా పోతుందంట. ఎట్లుండుడో ఏం చచ్చుడో దీంతో, ఇంటి దాంతో నాకు పెద్ద నెత్తి నొప్పే పాడైంది. ఏమైంది బిడ్డ? అల్లుడు గంత కోపంలో ఉన్నాడు, లొల్లిగిట్లా పెట్టుకురా ఏంది? ఏందేదే అమ్మ, ఇక ఆయనకి ఉన్నది ఉన్నట్టంటే బాగా రేషం పొడుచుకొస్తుంది. వాళ్ళ అమ్మ నాయనని ఏమన్నదంట. నీకేం రోగం పుట్టిందే? మళ్ళా వాళ్ళని ఏమంటున్నావు? ఇక నీకు చెప్తే నువ్వు కూడా అటువంటి దానివే, నువ్వు కూడా నన్నే అంటావు గాని ఇక వండుకో సప్పుడు చేయక. ఓ అందరికి రేషాలే పాడైనాయి, ఏం చేద్దాం, వండుకుంటా. నా కొడుకు ముఖం చూస్తే నాకు ప్రాణం అంతా విలవిలా అయింది. వాడు ఏడుస్తుంటే నాకు కూడా మస్తు ఏడుపు వచ్చింది. కానీ మళ్ళీ నేను ఏడుస్తే వీళ్ళు ఎక్కడా మా నెత్తి కొట్టి ఉన్న ఇల్లు కూడా గుంజుకుంటారో అని భయమైంది. మా తర్వాత ఇదంతా వాందే గాని ఇప్పుడు ముసల్తనానికి మమ్మల్ని వీళ్ళు ఇంట్లోకి వెళ్ళగొడితే ఎట్లా బతుకుడు, ఏం చేస్తుడు? ఇక ఎప్పుడు పిల్లల గురించి ఆలోచిస్తే ఇక నా గురించి మా ఆయన గురించి ఎవరు ఆలోచించేది? అగో లచ్చి, ఏమైంది? మొత్తం ముద్దపప్పు కూర్చున్నట్టు కూర్చొని ఏడుస్తున్నావేంది? ముఖం గట్ల పెట్టుకున్నావు చిన్నగా. ఏమైతుంది, నా బొందైంది. ఇంతసేపు నీకు ఎప్పుడు పొలం పొలం, ఆ పని ఈ పని అనుకుంటా బయటనే ఉంటావు. ఇల్లు అనేది ఉంది, ఇంట్లో ఎవడు లేడు, పెళ్ళాం ఒకటే పాడైందని నీకు ఆలోచన ఉంటది అసలు బుర్రలా? అగో పని చేయకపోతే ఎట్లనే? ఏం తింటావు? మన్ను బుక్తావా? అన్ను కాదు, జరింత ఇష్టం ఉంటే తెచ్చి పోయి పీడ వీక్తది, దెబ్బకు వీక్తనిగా మీదికే. అగో ఏం రోగం పుట్టిందే గట్లా మాట్లాడుతున్నావు అన్నీయా? ఏదో కష్టపడి ఇప్పుడు ఇంటికి వస్తే నీతో నేను దేగి పంచాయతీ నాకు. ఏమైంది? ఎందుకు అట్లా కోపంలో ఉన్నావు? నెత్తిలేదో పురుగు మెసులుతుంది, ఏమైంది చెప్పు. చెప్తాంతి, వచ్చి కూర్చొని జరగా కుండల నీళ్ళు తాగు. కూర్చుంటాను కానీ నేను బయట అంటే కష్టం చేసి వచ్చిన జరంతగా నీళ్ళు ఇస్తే ఏమైతుంది? అది కూడా నేనే తీసుకోవన్నా. నువ్వు ఎక్కువ మాట్లాడకు, నాకు అసలే పని చేసి చేసి నడమంతా నొస్తుంది. తాగాలనిపిస్తే తాగు, లేకపోతే అట్లనే వండుకో, నాకేంది. ఓ నువ్వు బాగా కష్టం బీక్తున్నావు ఈడా. నొస్తుంది నీకు, అట్లనే నడుము నొస్తుంది, అన్ని నొస్తాయి నీకు. కూర్చుని జాగాల నుంచి గదిలో ఇంకేం నొస్తుంది? గిదే మాటలు నీవి, నీ కొడుకువి, నీ కోడలివి. నేను ఒక్కదాన్నే మీకు అందరికి కంటైపోతున్నా. సప్పుడే కాదు దేవుడు నన్ను తీసుకొనన్నా పోతలేడు. మేము ఈ పానాలకు పెట్టిండు కదా నన్ను. అరే రామా, గట్లా మాట్లాడతావేంది? మరి ఇంకెట్లా మాట్లాడాలి? ఆ దేవుడు నా తలరాత గట్లా రాసిండు. ఏమైందంటే చెప్పవేందే? ముఖం గట్లా పెట్టుకొని ఉంటే అస్సలు మంచిగా అనిపించవురా. ఎందుకు రా అట్లా పెట్టుకున్నావు ముఖం చెప్పు, నా బంగారం కదా. ఓ సాల్తి నీ బంగారం. ఇవాళ కొడుకు కోడలు ఏప్రాలను తోలుకొని వచ్చిర్రు ఇంటికి. అవునా? మనకు ఫోన్ అన్నా చేయకపోతేవే ఇంత చికెన్ అన్నా మటన్ పట్టుకొని వచ్చేవాడిని. ఏందే వాడికి ఇంత జల్దీ పోయిండా? పట్టుకొస్తావు, ఎందుకు పట్టుకురావు? చికెన్లు మటన్లు అన్ని పట్టుకొస్తావు. నేను వాళ్ళని ఇంట్లో కాలు కూడా పెట్టనీయలేదు. ఎందుకే? ఏం రోగం పుట్టింది నీకు? ఎందుకు రానియలేవు వాడిని ఇంటికి? వాళ్ళ ఇల్లు కాదా, వాళ్ళ కథ కాదా? ఏంది నువ్వు కూడా నా మీదకే పడుతున్నావా? నాకు నేను అని తల్లిని, నాకు తెలియదా చెప్పు? నీకే తెలియదు, నువ్వు బాగా బోలా మనిషివి, పిచ్చోనివి నువ్వు. ఎవడేం చెప్పినా నమ్ముతావు. ఎందుకే మరి? ఎందుకు రానియలేవు వాళ్ళని లోపలికి? కాదు, నీకు
మీకు తెలియదు ఇవాళ రేపు ఇట్లనే మంచిగా నాటకం చేసి వస్తుర్రు, మంచిగున్నట్టు యాక్టింగ్ చేసి ఆస్తంతా పేరు మీద రాసుకొని తల్లిదండ్రిని ముసలోళ్ళని ఇంట్లోకి వెళ్ళి ఎలా కొడుతుర్రు. ఇక నాకెందుకో మన కోడలు కూడా గట్లనే చేసింది ఐడియా చేసినట్టుందని అనిపిస్తుంది నాకు. గట్ల చేస్తుందా అనే గట్ల చేయదు మన కోడలు. అయినా మన కొడుకు అట్లాంటోడు కాదు. కోడలు ఏం చెప్పినా వింటాడా వాడు? ఏం కొడుకు అట్లాంటోడు కాదు. ఆ రోజు అది అన్ని తిట్టి ఇది చేస్తుంటే దాన్ని కొంగు పట్టుకొని పీకిండు వాడు. ఇంకా వాడు నమ్మడు, వాడు చేయడని అనుకుంటున్నావా? కాలం మస్తు మారిపోయింది. ఇక ఈ ఇల్లు మన తర్వాత ఎట్లయినా వాళ్ళదే గాని ఇక ఈ ముసల్తనానికి వాళ్ళు ఎలుగొట్టిరనుకో మనం ఎక్కడుంటాం, ఎట్లా బతుకుతాం? ఇక ఎంత కొడుకైనా మన గురించి కూడా మనం ఆలోచించద్దా చెప్పు? ఇట్లా అవుతుందని నేను కూడా విన్నానే, కానీ గట్లా చేయరే వాళ్ళు. నాకెందుకో మన మనసు ఒప్పుకుంటలేదు. ఇంకా కోడలు ఎట్లున్నా కానీ మన పెంపకం మీద మనకి నమ్మకం ఉండాలనే. ఏమో అయ్యా, ఇక నేనైతే మొత్తానికి రానియలే. కొడుకు బాగా ఏడుస్తుండు. వాడు ఏడుస్తుంటే నాకు కూడా బాధ అయింది. ఇంకా అప్పుడప్పుడు వస్తావో అని చెప్పిన వానికి అప్పుడప్పుడు ఫోన్ చేయి, ఇంటికి కూడా వస్తే పో కానీ కోడలనైతే అసలు ఇంట్లో కాలు పెట్టనియా అని చెప్పిన. ఓ నీ గట్ల చెప్పినావా అనే గింత అయిందా అయితే? అవును. ఏం చేద్దామే, మన తలరాత గట్లా రాసింది దేవుడు. మళ్ళా గిట్లా వాళ్ళు వచ్చినంటే నువ్వు అసలు లొల్లి పెట్టుకోక. ఏం చెప్తున్నా నీకు? ఇక ఏం చేసినా ఏం సరే, ఇక మన కొడుకు మన కోడలే. ఇక కీరా ఇంట్లో ఉంటే మంచి ఉంటదా అనే మన ఇజ్జతే పోతుంది. ఏందో నాకు అసలు ఎవరిని నమ్మాలో నమ్మద్దో అర్థమైతలేదు గాని చూద్దాం, మళ్ళా వచ్చినంటే చూద్దాము. అయితే ఇక ముఖం గట్ల పెట్టుకొని ఉన్నావు, తిన్నవో లేదో? తిన్నవా లేదా? తిండి చల్లగుండా ఏం తింటాను? గడ వంట చేసేదే పెట్టినా. నాకు అసలు అప్పటి నుంచి కొడుకు ముఖం చూసినాక అసలు తినబుద్దే అయితలేదు. అప్పటి నుంచి గిట్లనే కూర్చున్నా. అయ్యో సరే ఏం చేస్తాం ఇక. పద పో, తీసుకురా పో, తిందాం. ఇద్దరం తిని వండుకుందాం. ఇక ఇట్లా రంది పడితే నడుస్తుందా? మనమే వండుకోవాలి, మనమే చేసుకోవాలి. అయితే అన్ని మళ్ళీ పొద్దున్న లేచి పని చేసుకోవద్దా? పో తినిపో. సరే తీసుకొస్తా. నాకు పోతాను బిడ్డ, నేను జాగ్రత్తగా ఉండు. ఆ ఇంటిది ఏమన్నా పట్టించుకోకు. అయినా నోరు మూసుకొని ఉండకు. దానికి జవాబు ఇస్తేనే అది నోరు మూసుకొని ఉంటుంది. నువ్వు ఇట్లనే అమాయకంగా ఉన్నావు అనుకో, అది ఆయనతో నీ ఎత్తి మీద ఎక్కి డాన్స్ చేస్తుంది. ఏమంటున్నా? సరేనే అమ్మా. ఏందో నాకు నువ్వు పోతావంటే ఏడిపే వస్తుంది. ఇక అట్లనే అవుతుంది బిడ్డ, ఏం చేస్తాము? ఇక తప్పదు. ఇక నిన్ను పెళ్లి చేసి ఇచ్చినందుకు నువ్వు నీ ఇంట్లో ఉండాలి. నేను కూడా ఊకేడు ఉంటే మంచిగా ఉండదు. అసలే వేరుపడ్డావు. నేను ఊకేటు ఉంటున్నాను మీ అత్తమ్మకు తెలిసే ఎట్లా అనుకుంటుందా? తప్పుగా అర్థం చేసుకుంటుంది. సరే తీయే, మరి జాగ్రత్తగా పోయినాక ఫోన్ చేయి. ముఖం గట్లా పెట్టకు బిడ్డ. నువ్వు అట్లా పెడితే నాకు అసలు బొబ్బుద్దే అయితే లేదు. లేదు తీయగా నొప్పికి గట్లా పెట్టినా గానీ నువ్వు ఏం కాదు. సరే తీ బిడ్డ, మెట్లయితే మొత్తం ముడిచేసి అంత పని అయితే చేసినా. నువ్వు జరా పండుకో. వంట కూడా చేసి పెట్టినా సరేనా? జర టైం అయినాక తిని గొల్లేసుకొని పండుకో. అల్లుడు ఎట్లయినా ఆఫీస్కి పోయిండు కదా. సరేనే. సరే బిడ్డ, ఇక పోతాను. రందికి ఇట్లా ఏం పెట్టుకోకు. అప్పుడప్పుడు మీ అత్తమ్మకి ఫోన్ చేస్తా ఉండు. ఏమోనే, మళ్ళా ఆమె ఏమంటదో అని భయం అవుతుంది. నువ్వు ఇక మాట్లాడకుంటుంటే ఆమె ఇంకా అపార్థం చేసుకుంటది. సరేనా? మాట్లాడు. సరే తీయే అమ్మా. సరే బిడ్డ, పోతాను మరి. జాగ్రత్త. సరేనే అమ్మా, జాగ్రత్తకి వెళ్ళు. పోయినాక ఫోన్ చేయి మరి. సరే బిడ్డ. అబ్బా, అమ్మ కూడా పోయింది. ఇబ్బా, ఏం చేస్తాను? మొత్తం పని అయితే చేసిపోయింది అమ్మ. జరసేపుగా వండుకుంటా. మరి నడుము నొప్పి అయితే బాగున్నది. ఏంది ఫోన్ వస్తుంది కదా? హలో, నేను మాట్లాడుతున్నా, ఇంటి ఓనర్ని. ఈ దొంగ ముఖం ఎందుకు ఫోన్ చేసిందిరా మళ్ళా? నా అవస్థనే నాకుందంటే ఇంకేం రోగం పుట్టిందో. చెప్పు. గదే, నేను నిన్న మీరు లేనట్టున్నారు కదా ఇంటికి. ఏడుకోయారు, తాళం కొట్టి వీకిర్రు. మా ఇంటికి పోయినాం కానీ ఏమైంది? ఏం అవ్వలేదు. తాళం వేస్తే మా తాళం వేయాలని మీకు చెప్పిన కదా.
గదేదో తాళం వేసిపోయారు. నా ఇల్లు ఎట్లుందో చూద్దామంటే అసలు ఆ తాళం తెలుసుకొనే పోలేదు. మేము లేనప్పుడు నీకేం పని ఇంట్లో తాళం వేసుకొని వస్తా అంటున్నావు మెంటల్దా. ఇక తాళం వేసుడెందుకు, ఎవడు ఇంటర్ రావద్దని వేస్తాము. ఇక నువ్వు వస్తావని నాకేం తెలుసు. కాదు, మేము ఇచ్చిన తాళమే వేయాలి. మీరు ఒక తాళం చేయి మా దగ్గర ఉంటుంది, ఒకటి మీ దగ్గర ఉంది. నాకు ఎప్పుడన్నా మీరు లేకపోతే నేను ఇంట్లో వచ్చి చూడొద్దా నా ఇల్లుని? ఓ నీ ఇల్లు మీద ప్రేమ తగలడా ఏదే, నేను ఎక్కడ చూడలేను ఇట్లాంటి ఇల్లు మీద ప్రేమ. ఎందుకు ఇచ్చినవే మరి కిరాయికి? సరే సరే మరి నెక్స్ట్ టైం నుంచి వేయంతి. సరే, ఇంకా గదేంది మొత్తం మీద నీళ్ళేమన్నా నింపి పెట్టినవా? నీళ్ళు అసలు నేను ఇడుస్తనే లేకపోతిని, నీళ్ళు టపా గారుతున్నాయి మీదికెళ్ళి మాకు. నువ్వు గిట్టలా ఎక్కడన్నా నీళ్ళు నల్ల దింపి మర్చిపోయినవా చూడు, మొత్తం అంతా నీళ్ళు గారుతున్నాయి ఇంట్లో నాకు. నేమేం తెలవలే, మొత్తం 10 సార్లను చూసి బంద్ చేసి పోయినా. మొత్తము బయట నీళ్ళు కూడా ఏం లేకుండా మా అమ్మ కొట్టేసి తుడిచింది. మొత్తం ఎండే ఉంది మొత్తం. అసలు ఏమో మీరు ఏం చేసి కలబడుతురో, ఎట్లాంటి వాళ్ళకి నేను కిరాయికి ఇచ్చిన్నో. మీ అమ్మ ఇంకుందా పోయిందా? పోయింది. మరి ఇక గుర్తుంది కదా, మీ అమ్మకి 1000 రూపాయలు ఎక్స్ట్రా ఇవ్వాలి కిరాయికి. గుర్తుంది, ఇస్తాం. గదే మరి. ఇంకా నేను నిన్న మీరు లేనప్పుడు వచ్చి మొత్తం చూసి పోయినా. గట్లనే గదేనా రీతి ఇల్లు పెట్టుకునేది? బయట అంగడంలా అంతే ఏంది అది వర్షి పెట్టినావు మొత్తం ఇక్కడ నుంచి అక్కడ. ఏదో వాడుకుంటావు అని ఇస్తే గదేనా నీ రీతి? గట్లనేనా పెట్టుకునేది? తుడుచుడు దిక్కులేదా? నువ్వు వచ్చి ఉడు రావే మరి. నీ అవ్వ ఇంకెంత మంచిగా పెట్టుకుంటారే, అంత మంచిగానే పెడుతున్నా. రోజు యాసిడ్ వేసి గడుగుతున్నా అన్నీ. మళ్ళీ ఏం రోగం పుట్టింది నీకు? నీ అవ్వ ఇట్లా అనాలనిపిస్తుంది కానీ దీన్ని అంటే మళ్ళీ సామాన్లు ఎత్తేస్తుంది. ఇక వేరేళ్ళు చూసుకునే దగ్గర దీన్ని భరించాలి. ఏ మంచినే పెట్టుకున్నా. సరే ఇంకేమన్నా ఉంటే సగబెట్టుకుంటుంది. బాత్రూంలో అయితే నువ్వు ఏం చేస్తావు కానీ బాత్రూంలో అయితే మంచిగా ఉండాలి. నువ్వు ఏం తెచ్చి కడుగుతావో నాకు తెలియదు. నా కింద బండలు టైల్స్ అన్నీ మంచిగా ఉండాలి. అబ్బో ఎంత కష్టపడి కట్టుకున్నా నేను. ఇల్లంతా మంచి కష్టపడి జాగ్రత్తగా కట్టుకున్నా. మీరు నాశనం చేయడానికి నేను ఇచ్చింది. బయట బాత్రూమ్ చూసినా మస్తు గలీజ్ అయింది. మేము ఉండేదే ఇద్దరం, ఇంకేం గలీజ్ చేస్తాము? రోజు గడుగుతూనే ఉన్నా నేను. నువ్వేం గడుగుతావో నీకే తెలవాలి. మరి గంత గబ్బు లేపిర్రు, నువ్వేం చేస్తావో తెలియదు. యాసిడ్ ఫినాయిల్ ఏదో ఒకటి తెచ్చి పోసి గడుగు మంచిగా. నేను మళ్ళా వస్తా రేపు ఇట్లా వచ్చి చెకింగ్ చేస్తా ఇల్లంతా. గా బాత్రూమే గట్లా పాడైందంటే లోపల బాత్రూము ఇల్లు ఎట్లుందో ఏందో. గా ఫినాయిల్ యాసిడ్ తెచ్చి నీ గొంతులో పోస్తా, పీడ పోతుంది. నీ అవ్వ గొంతుకు జర ఈరామి ఉర్రే పడతావు. సరే తెచ్చి కడుగుతా. గదే చెప్పంగా చేసిన. ఇంకేమన్నా గుర్తొస్తే మళ్ళా ఫోన్ చేస్తా. సరే. నీ అవ్వ ఈ దొంగ ముఖంతో ఒకటి దాపరమైంది నా ప్రాణానికి. ఇంట్లో కడగాలి, అట్లా కడగాలి, ఫినాయిల్ తెచ్చి కడగాలి, దాని బొంద తెచ్చి కడగాలి, దాని భోషానం తెచ్చి కడగాలి అని అంటుంది. ఫినాయిల్ యాసిడ్ అవన్నీ తెచ్చి దాని గొంతులో వస్తే మంచిగుండు. జర నోరుకి కొంచెం రెస్ట్ అన్నా దొరికేది. అవా నిన్న మా అత్త దెబ్బకి నా నడమే ఎరిగిందిరా దేవుడా. నేనుంటే బాధలా ఇదొకటి నా పానానికి దాపరమైంది. మళ్ళీ ఏదో ఇన్స్పెక్షన్కి వచ్చినట్టు మళ్ళీ రేపు వస్తుందంట. మొన్ననే వచ్చి దాపరమైంది కదా, మళ్ళీ వస్తుందంట. నీ అవ్వ ఇది నాకు పని మనిషిగా పెట్టుకుందా, కిరాయికి ఇచ్చిందా ఇల్లు? నాకైతే అర్థమే అయితలేదు. చూసిరా దోస్తులు, ఇదే వాళ్ళ వీడియో అన్నమాట. వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాం ఫ్రెండ్స్. నచ్చితే మాత్రం తప్పకుండా మీ అభిప్రాయాన్ని కమెంట్లో పెట్టండి. అలాగే వాయిస్ గురించి మేము మీకు చెప్పాం, గుర్తే ఉంటుంటుంది. తప్పకుండా చెప్పండి వాయిస్ చేంజ్ చేయాలైతే ఏ క్యారెక్టర్ అని. ఇక మేము అది వీలైతే తప్పకుండా చేంజ్ చేస్తాం, లేకపోతే ఎందుకు అనేది మీకు చెప్తాము. ఇంకా వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా వచ్చే కొత్త వీడియోలో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన కార్టూన్ ముచ్చట్లు ఛానల్ని. బాయ్ ఫ్రెండ్స్.